హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ప్లస్ చాలా కూడా బాగోలేను. నిన్న వర్షంలో తడవడం వలన జ్వరం వచ్చేసిందండి. సో ఇకైతే టిఫిన్ అయితే అయిపోయింది. ఇక పప్పు అయితే వండుదామని చెప్పేసి మనం తోటకూర వేసుకున్నాం కదండి. ఆ తోటకూర అయితే పప్పులో వేసి వండుదామని చెప్పేసి పైకి అయితే వచ్చాను. ఇకైతే మనం ఈ తోటకూరని కట్ చేసుకొని వెళ్ళి పప్పులో అయితే వేసి వండుకుందామండి. మనం ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకుంటా ఉంటే భలే ఉండుద్ది కదండి. చాలా ఆనందంగా ఉండుద్ది కదా. అసలు ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదిగోండి, చాలా సంతోషంగా ఉండిద్ది అనమాట. ఇలా మనం నారైతే నేను విజయవాడ నుంచి తెచ్చానండి. ఇవి వన్ టౌన్ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొచ్చి వేసాను అన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత తాజాగా ఉందోనండి. 4 మొక్కలైనా సరే మన చేతులతో మనం వేసి పెంచుకున్న దాన్ని మనం కట్ చేసుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు కదండి ఎంతైనా. అవునా కాదా అండి? చెప్పండి. ఇది కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా తీసుకుందాం. ఇదిగోండి తోటకూర. ఒకసారి క్లైమేట్ అంతా చూపించినాను ఒకసారి. ఓకే అండి, తోటకూర అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది చక్కగా మనం పప్పులో వేసుకొని వండుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్. హలో అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగోలేరని అనుకుంటున్నానులేండి. ఎందుకంటే వర్షాలు పడి అసలు నిజంగా అండి నా లైఫ్లో నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా ఊర్లో ఎంత బీభత్సమైన వర్షం ఎప్పుడు చూడలేదండి. పడిందిలే కానీ ఇట్లా చెరువు దాటేసి రోడ్ల మీదకి వాటర్ వచ్చేసేంత వర్షం అయితే నేను ఎప్పుడు చూడలేదండి. నిజంగా అసలు చాలా బీభత్సం జరిగిపోయిందనమాట నిన్న. నేను కొంచెం ఆ వర్షంలో తిరిగి అటు ఆ వీడియోలను తీసేపాటికి నాకు నైట్ అయితే ఫుల్ జ్వరం వచ్చేసిందండి. అసలు మార్నింగ్ అయితే లెగలేకపోయాను. సో ఇక నైట్ అయితే ఒక డోలో వేసుకున్నాను ట్యాబ్లెట్. ఇక లెగిసానండి. ఇక సర్లే, ఇక మనం బాగున్నా బాగోలేకపోయినా మన పని అనేది మనం చేసుకోవాలి కాబట్టి లేచాను. ఇంకా లేచి ఇక బ్రష్ అయితే చేసుకొని వేడివేడిగా కొంచెం టీ అయితే పెట్టుకొని నైట్ పడుకోబోయే ముందే నేను ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టి పడుకున్నానండి. ఇక పొద్దున్న లెగిసి అవన్నీ శుభ్రంగా కడిగేసేసుకొని ఇడ్లీ అయితే వేసేసుకున్నాము. పిల్లలకైతే ఇడ్లీ ఉడుకుతున్నాయి, మేమైతే తినేసేసాము. ఇక యథావిధిగా వంట పనులు అయితే చేయాలి కదండి. వర్షం పడింది కాబట్టి చికెన్ అదైతే ఏం తెప్పించట్లేదండి. సో మనం తోటకూర వేసాను కదా, ఆ తోటకూర అయితే ఇప్పుడు నేను కట్ చేసుకొని తీసుకొని వెళ్ళి తోటకూర పప్పు అయితే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక మా ఊర్లో అయితే వర్షపు నీరు వచ్చేసిన రోడ్లన్నీ కూడా చూస్తున్నారనమాట. వచ్చి మన పెద్దవాళ్ళందరూ వచ్చి చూస్తున్నారనమాట. ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉన్నాయో అక్కడైతే ఆ వాటర్ అన్నిటిని లాగిచ్చేసేసి బయట పొలాల్లోకి పంపించాలి అయితే ట్రై చేస్తున్నారు. సో మనమైతే వెళ్ళి ఇదిగోండి మనం చక్కగా మన తోటకూర అయితే కట్ చేసుకున్నాను. నేను తీసుకెళ్ళి ఇక తోటకూర పప్పు వండుదామని చెప్పేసి అనుకుంటున్నానండి ఈరోజు. అది పర్టికులర్గా వీడియో ఏం పెడతలేదండి. సో ఒకసారి మీతో మాట్లాడదాము. అసలు ఎలా ఉన్నారు ఏంటి, మీరందరూ బాగున్నారా లేదా అండి, మీ ఊరు సైడు మీరందరూ సేఫ్గా ఉన్నారా లేదా అనేది తప్పకుండా నా కమెంట్ ద్వారా అయితే తెలియపరచండి. కమెంట్ చేయండి తప్పకుండా. సో మనమైతే వెళ్ళి ఒకసారి కిందకైతే వెళ్ళి మన వంట పనులు అయితే బిగిన్ చేసుకుందాము. మా చిన్నబాబు నా కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. సో అందరికీ బాయ్ బాయ్ అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే. అందరూ సేఫ్గా ఉండండి. పనులు ఏమైనా ఉంటేనే బయటికి రండి, లేకపోతే బయటికి రావద్దు. సో జాగ్రత్తగా ఉండండి. హాట్ వాటర్ అన్ని తాగండి, వేడివేడిగా తినండి. ఓకేనా అండి? బాయ్ బాయ్. మన సబ్స్క్రైబర్ అందరికీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వర్షం పడిన వాటర్లో నడుస్తూ అస్సలు మంచిది కాదు. సో బీ సేఫ్. బాయ్. బీ కేర్ఫుల్.
నిన్న ఈ కాకరకాయ తీగ కూడా పడిపోయిందండి. అయితే ఆ వర్షంలోనే వచ్చి నేను కాకరకాయ తీగ అనేది కడతాం. ఇదైతే కింద అసలు స్వాంతం పడిపోయిందనమాట. ఇది పడిపోయింది కింద. పడిపోతే ఇక నేను వచ్చి చక్కగా తీగ కూడా పై దాకా వెళ్తుందండి. ఇక దీన్ని వెళ్ళేదాన్ని మనం ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి నిన్నైతే వచ్చి చక్కగా ఇది తాడుకి దండానికి కట్టి నేను చక్కగా కడతం జరిగిందనమాట. పూత కూడా వస్తుందండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి పూత కూడా వస్తుందండి. ఇక చక్కగా కట్టాను అనమాట. సొరపాదులు అయితే వేసానండి, బట్ ఎందుకని మరి అవి ఇదైపోయినాయి అన్నమాట. మరి మట్టి వల్ల బకెట్లో వేయడం మూలనో ఏమో తెలియలేదు మరి. సో చూద్దామండి, వస్తాయేమో. ఇప్పుడైతే మన కిందకైతే వెళ్ళిపోదామండి. ఓకేనా? చెప్పు. ఇప్పుడు చెట్టు తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంట్లో చక్కగా ఇట్లా విత్తనాలు అవి వేసుకొని ఆర్గానిక్ లాగా మందులు గిందులు వేయకుండా ఇలా చక్కగా వేసుకొని పప్పుల్లో కానీ చక్కగా కట్ చేసి ఉల్లిపాయ కోసుకొని చక్కగా ఒక టమాటా వేసుకొని కూర వండుకుంటే దీనికి మించిన ఆరోగ్యం ఇంకొకటి లేదు. తినేయాలనిపిస్తుంది నాకు. అన్నకు మించిన తోటకూర ఇంకోటి లేదు. మనం వేసుకున్న తోటకూర మా అను చెప్పినట్టుగా ఆర్గానిక్ తోటకూర. డ్రైనేజీ అంతా కూడా ఇదైపోయి నిజంగా అండి మన చేతులతో మనం వేసుకొని మనం కట్ చేసుకొని తీసుకొచ్చుకుంటే నిజంగా అందుట్లో ఉండే ఆనందం అసలు నిజంగా ఎక్కడా రాదండి. అసలు నిజంగా చాలా చాలా సంతోషం అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నిజంగా అండి కష్టం అనుకోకుండా, శ్రమ అనుకోకుండా నిజంగా మనం పైకి అట్లా కొన్ని మన ఇంట్లో చాలా ఉంటాయి ఖాళీ సామాన్లు అనేవి మనం వాడకుండా ఉండేవి. అవి కనుక మనం తీసుకెళ్ళి ఇలా నిజంగా పూల చెట్లు అనేవి కాదులే కదండి ప్రాధాన్యత. మన ఇట్లా మనం తినేవి ఆరోగ్యంగా ఉండేవి తోటకూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ ఇలా వేసుకుంటే, మెంతికూర ఇవన్నీ చక్కగా వేసుకుంటే మ్యాక్సిమం పప్పులో ఇలా వేసుకొని వండుకొని తింటా ఉంటే నిజంగా చాలా చాలా ఆరోగ్యం అండి. కంపల్సరీగా ట్రై చేయండి మీరు కూడా ఇలాగా. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి నాకైతే. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఫీవర్ అయినా సరే. సో ఓకే అండి, మన తోటకూర అయితే పైనుంచి కట్ చేసి తెచ్చుకున్నాం కదా, అదైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం పప్పు కూడా నేను ముందే కడిగి నానబెట్టుకున్నానండి. ఇదిగోండి పప్పు అయితే ముందే కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం దాంట్లో ఏం వేసుకుంటున్నామంటే చింతపండు, టమాటా, 2 టమాటాలు, ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసి ముందే పెట్టుకున్నానండి. ఇవైతే ఇలా వేసేసేద్దాము దీంట్లోకి. ఇలా వేసేసుకోండి. ఈ తోటకూర కూడా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసేసేద్దాము. అసలు నిజంగా అండి ఎంత ఫ్రెష్గా ఉందండి తోటకూర. అసలు నిజంగా చాలా సంతోషం అనిపించిందండి నాకైతే. నా చేతులతో నేను పెంచుకున్న తోటకూర ఇలా కట్ చేసుకొని తీసుకొచ్చి పప్పులో వేసి వండుకోవడము. కారం అండి నేను అన్నీ ముందే వేసేసి పెట్టేస్తానండి. కారం ఒక 2 స్పూన్లు. ఓకేనా అండి. జీలకర్ర, మెంతులు, పసుపు, ఇదిగోండి ఉప్పు. ఓకేనా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం వాటర్ అయితే వేసుకుందామండి. ఓకేనా అండి. ఇదిగోండి వాటర్ అయితే వేసుకున్నాము. చక్కగా ఉడికిపోతుంది అనమాట. మూత అండి, కుక్కర్ మూత అండి ఎప్పుడు కూడా ఎలా ఉంటే అలా పెట్టేసేసుకోవద్దండి. లోపల ఉన్న ఈ కట్టను మనం తడిపి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా కడిగి ఇలా చుట్టూ ఇంత ఆ కట్టర్ అంతా తడిచేలాగా కడిగిన తర్వాత మనం ఈ మూత అనేది పెట్టుకోవాలండి. ఇది మాత్రం మర్చిపోవద్దండి. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను ఈ మధ్య. కుక్కర్ పేలిపోయిందండి, చాలా గండం నుంచి బయటపడ్డాను నేను
నిజంగా అని చెప్పేసి అంటున్నారండి. ఎప్పుడు అలా చేయొద్దండి మీరు. కుక్కర్ మూతని ఇప్పుడు మనం తీస్తాం కదా, కుక్కర్ పప్పును తాకి బయటికి తీస్తాము అరమరలో నుంచి. తీసినప్పుడు ఏం చేయాలంటే కింద కుక్కరు కడుక్కోవాలి, పైన మూతను కూడా మనం కట్టెలతో సహా అంతా క్లీన్గా కడుక్కుంటేనండి లోపల ఉన్న ఏమున్నా సరే అంతా మన పప్పుకి సంబంధించిన ఇవి మనం వేసిన కూరగాయలు ఇవన్నీ ఏమైనా ఉంటాయి అనుకోండి, ఈ కట్టెకి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అవి అట్లాగే ఉండి అది మన లూజ్ టెక్స్చర్ వచ్చేసేసి పేలే ప్రమాదం ఉంటుందండి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. కుక్కర్ వాష్ చేసుకునేటప్పుడు మాత్రం ఆ కట్టర్ కూడా సాంతం తీసేసి ఆ లబ్బరండి సాంతం తీసి మనం క్లీన్ చేసుకోవాలండి కుక్కర్ని. ఇది కూడా అండి, ఇది కూడా మన విజిల్ కూడా అండి, ఇది కూడా ఊడదీస్తే ఇలా వచ్చేస్తుందండి. వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలండి, చక్కగా ఇది కూడా శుభ్రంగా కడిగి మనం ఈ లోపల కూడా శుభ్రంగా కడిగి మనం పెట్టుకుంటే ఎటువంటి ప్రమాదం జరగదండి. సో కుక్కర్ క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే కుక్కర్ పొయ్యి మీద పెట్టే ముందు కూడా ఈ మూత అనేది మొత్తం మనం వాటర్తో తడిపి పెట్టుకోవాలండి. ఇది గమనించి మీరు పాటిస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో దాదాపు చాలా వీడియోస్లో చూశాను, కుక్కర్ పేలిపోయిందండి ఈరోజు మా ఇంట్లో అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో అందుకని మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇది చెప్పడం జరుగుతుందనమాట. సో ఇప్పుడైతే మనం పెట్టేసుకున్నాం కదా, ఇది విజిల్ కూడా అండి మర్చిపోవద్దు, విజిల్ కూడా తీసి మనం కడగాలండి శుభ్రంగా. కొంతమంది ఏం చేస్తారంటే విజిల్ అయిపోయిన తర్వాత ఆ విజిల్ అంతా పోయిన తర్వాత తీసి ఇదిగో ఇట్లా తీసేసండి ఇట్లా పక్కన పెట్టేస్తారు. అట్లా పెట్టకూడదండి అసలు. ఇది మొత్తం శుభ్రంగా తీసి మనం క్లీన్గా కడుక్కోవాలన్నమాట. వాష్ చేసుకుంటే అందులో ఉన్న మకిలంతా పోతుంది. చూడండి ఎక్కడన్నా ఉందేమో చూసారా, నేను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుంటానండి అసలు లేకుండా. అందుకనే నాకు ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇక ముందు కూడా జరగకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. సో మీరు కూడా ఇది తీసుకుంటారని అనుకుంటున్నానండి. ఓకేనా, మెయిన్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఇది తెలియాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం స్టవ్ అయితే వెలిగించేసుకున్నామండి, అన్నీ వేసేసుకున్నాం కదా. స్టవ్ అయితే వెలిగించేసుకుందాము. ఓకేనా అండి, స్టవ్ అయితే వెలిగించేసేసాను. సో తర్వాత చూద్దామండి ఏంటనేది. ఓకేనా, ఒక 4, 6, 7 విజిల్స్ దాకా రానిస్తాను. వచ్చిన తర్వాత మనం చక్కగా పోపు అనేది పెట్టేసుకుందాం. ఓకే, మనం పప్పు పెట్టుకున్నాకండి అదైతే విజిల్ వస్తుందన్నమాట. ఒక 4-5 విజిల్స్ రానిచ్చినాక మనం కట్టేసేసుకుందామండి. సరిపోతుంది, 4-5 విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా అండి, ఒక 4-5 విజిల్స్ వచ్చినాక మనం కట్టేసేసుకుందాం. ఓకే అండి, పప్పు అయితే ఉడికిపోయిందండి చక్కగా. ఇది మనం పోపు అయితే పెట్టేసుకుందామండి. చూసారండి ఎంత చక్కగా ఉడికిందో పప్పు అంతా. ఇప్పుడు మేము దీన్ని మనం చక్కగా మెతిపి పోపు అయితే పెట్టుకుందామండి. మన బిల్డింగ్ పైన చక్కగా మనం వేసుకున్న తోటకూర, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేసి చక్కగా ఒక 4 విజిల్స్ రానిచ్చేసా. పప్పు అండి ఒకటండి, ఎప్పుడు మెత్తగా వండేసుకోకూడదండి, అస్సలు టేస్ట్ బాగోదండి. మీరు ఏమన్నా అనుకోండి, పప్పు కొంచెం చక్కగా ఇదిగోండి ఈ విధంగా ఉడికితే బాగుంటుందండి. ఇప్పుడు ఎలాగో మనం పప్పు గుత్తితో మెతుక్కుంటాం కాబట్టి స్మాష్ అవుతుంది కాబట్టి, మరీ మెత్తగా ఉన్నా సరే ఆ పప్పు నిజంగా అసలు తినలేమండి. ఇలా అయితేనే కొంచెం ఇదిగో ఇలా ఈ రకంగా ఈ స్ట్రక్చర్లో ఉంటే, ఇప్పుడు ఇది మనం ఇట్లా మ్యాష్ చేస్తే ఇది ఇట్లా అయిపోద్ది అనమాట. ఇలా ఉంటేనే పప్పు బాగుంటుందండి, కొంచెం బరకగా ఉంటేనే అది టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. మరీ మెత్తగా చేసేసుకున్న ఆ ఫ్లేవర్ అంతా పోయి టేస్ట్ ఉండదండి. మనం పోపు పెట్టినా సరే టేస్ట్ ఉండదు అనమాట. సరే, ఇప్పుడైతే మనం మెత్తిపేసేసుకొని చక్కగా పోపు అయితే పెట్టేసేసుకుందామండి. ఓకేనా అండి, రెడీ చేసుకున్నాము. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు నేను ఏమేమి వేస్తానో నేను మీకు చూపిస్తానండి. ఇదిగోండి తిరుగుమాత గింజలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, 4-5 ఎండుమిరపకాయలు, చితకొట్టి పెట్టుకున్న చిన్నులపాయలు. ఫస్ట్ చిన్నులపాయలు వేసేసుకున్నాం. ఎండుమిరపకాయలు, ధనియాలు అన్నీ ఇవి కూడా వేసేసుకుందామండి. చిన్నులపాయలు వేసుకుంటే అండి చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా అందరూ వేస్తారు, వేయడం కాదులే కానీ చిన్నులపాయ వేసుకుంటే అదొక టేస్ట్ అండి. ధనియాలు కూడా అండి, ధనియాలు కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి అయిపోయిందండి మన పోపు. కరివేపాకు కూడా వేసేసుకుందాం.
కొంతమంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటారండి, ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయనండి, మీ ఇష్టం అది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇట్లా వేగినట్టుగా ఉంటేనే పప్పుకి టేస్ట్ అండి. బా సూపర్గా ఉందండి మన పోపు అయితే. ఇప్పుడు దీంట్లోనే మనం పప్పునైతే వేసేసుకుందాం. అయ్యో పొయ్యి ఆరిపోయిందండి, చూసుకోలేదు. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, సూపర్ అండి. పొయ్యి కట్టేసేయకూడదండి, పోపు వేగిన తర్వాత చక్కగా అంతా కలుపుకుందామండి కలిసేలాగా. ఇలా ఉండాలండి తోటకూర పప్పు కానీ టమాటా పప్పు కానీ ఏదైనా సరే. మరీ లూజ్గా ఉన్నా బాగోదు, మరీ గట్టిగా ఉన్నా బాగోదండి. ఈ రకంగా ఉంటే చక్కగా సరిపోతుంది అనమాట. పప్పు ఎక్కువగా వేసుకోవాలి, దానికి సరిపడా తోటకూర కూడా వేసుకోవాలి. ఆకుకూరలు ఏమైనా సరే, మరీ ఎక్కువగా ఆకుకూరలు వేసుకున్నా బాగోదు, మరీ తక్కువ పప్పు తగ్గించినా బాగోదు. చక్కగా ఇలా చేసుకున్నాం అనుకోండి, పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, చూడంగానే తినాలనిపిస్తుంది అనమాట. కలిపేసేసుకున్నాం కదా, ఇప్పుడు పైనుంచి మనం కొత్తిమీరని అయితే వేసేసుకుందామండి. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, కొత్తిమీర అనేది నేను ప్రతి కర్రీలోకి వాడతానండి. అలా 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 కొత్తిమీర అయితే వేసేసుకొని మనం స్టవ్ అయితే కట్టేసేసుకుందాము. సో మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా అండి, పప్పు అయితే రెడీ అయిపోయింది, మూత అయితే పెట్టేసేసుకుందాము. ఓకేనా అండి. పప్పు రెడీ అయిపోయింది. ఇక బయట అయితే అంట్లేసి వచ్చానండి. నా మొహం కొంచెం ఎంతైనా కొంచెం నీరసంగానే కనిపిస్తుంది, నైట్ నిద్రలేదన్నమాట జ్వరం మూలన. సో అయితే పప్పు అయితే వండేసేసారండి, పప్పు రెడీ అయిపోయింది. బయట అంట్లు అయితే ఉన్నాయి, ఇడ్లీ వేసినవి అన్నీ చాలా అంట్లు ఉన్నాయి అనమాట. ఇక అవన్నీ తోమేసేసుకోవాలి. ఇక ఆ వంటలనే తోమేసేసుకొని ఇల్లు కొంచెం మూడ్ చేసేసుకొని, ఇవాళైతే మాపు అయితే వేయలేనండి, చాలా నీరసంగా ఉంది. ఇక వంటలని తోమేసుకొని టాబ్లెట్ వేసుకున్నాను డోలో, మళ్ళీ జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తే ఇక వెళ్ళి ఆ అంట్లు అయితే తోమేసేసుకొని ఇక ఇల్లంతా సర్దేసేసుకొని ఎక్కడికక్కడ పెట్టేసేసుకొని కొంతసేపు రెస్ట్ అయితే తీసుకుంటానండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఆదరిస్తున్నారు. చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మన ఛానల్కి కనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి తప్పకుండా. మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకైతే వస్తాను. సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కనుక కంపల్సరీగా నాకు కమెంట్ చేయండి. నేను మీ సలహాలు సూచనలు అనేవి తప్పకుండా పాటిస్తాను. అవి నాకు అనుకూలంగా ఉంటే నేను చేస్తాను, నేను చేయలేని అయితే నేను చేయలేనండి, నేను ఇప్పుడే చెప్పేస్తాను ఆ మాట కూడా. మీకు తోచిన సలహా ఇవ్వాలనుకుంటే కనుక కంపల్సరీగా నాకు కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో అందరికీ హ్యాపీ సండే అండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్గా ఉండండి, బయటకైతే రావద్దు. ఏమైనా అర్జెంట్ పని ఉంటేనే బయటికి రండి. మళ్ళా చెప్తున్నాను, ఈ వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, ఎండింగ్లో కూడా చెప్తున్నాను, ఏమైనా పని ఉంటేనే బయటికి రండి, లేకపోతే బయటికి రావద్దు. సో బీ కేర్ఫుల్గా ఉండండి, హాట్ వాటర్ తాగండి, వేడివేడిగా వండుకోండి. చికెన్ అయితే శాంతంగా ఈ వారం రోజులు అవాయిడ్ చేసేసేయండి. ఓకేనా అండి, బాయ్ థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ గంగా, బాయ్.